నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కీసరగుట్ట. కీసర మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ రామలింగేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. మహిమాన్వితమైన కీసర శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. కీసరగుట్ట దివ్యక్షేత్రాన్ని పూర్వం కేసరగిరి అని పిలిచేవారు. కాలక్రమంలో అదే కీసరగుట్టగా రూపాంతరం చెందింది. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యధామానికి పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండిన రాజులు ఈ క్షేత్రంలోనే తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు పరమశివుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. శివుని మహిమాన్విత దివ్యధామాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న కీసరగుట్ట గ్రామాన్ని ఒకప్పుడు కేసరగిరి అని పిలిచేవారు. అలాగే ఈ ఆలయం గుట్ట మీద ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు కీసరగుట్టగా స్థిరపడిపోయింది. కేసరగిరిగా పేరు పొందిన దివ్యక్షేత్రానికి పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల సైనిక స్థావరం ఇక్కడే ఈ కీసరగుట్ట మీదే ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు తానిషా వద్ద మహామంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో అనేక మంది భక్తుల సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి జరిగినట్లు తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండల మధ్య అలరారుతోన్న ఈ దివ్యధామం ఆధ్యాత్మికవేత్తలకు ఆధ్యాత్మిక అనురక్తిని, మనశ్శాంతిని కోరుకునే వారికి కావలసినంత మనశ్శాంతిని ఇస్తుంది. శివధామం కావడం వల్ల కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ ఈ ఆలయాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తారు. దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి ప్రీతిపాత్రమైనటువంటి పూజా ద్రవ్యాలను సేకరించుకుని మెట్ల మార్గం మీదుగా ప్రధానాలయం ముందు భాగానికి చేరుకుంటారు. శివుడు లయకారుడు, మనిషిలోని ఆత్మజ్ఞానాన్ని పెంచే అధినాయకుడాయన.
మనోకారకుడైన ఆ స్వామి ఈ చరాచర సృష్టిని నడిపిస్తోన్న మహాదేవుడు. అలాంటి మహాదేవుణ్ణి పూజించడానికి భక్తులు ఎన్ని మెట్లైనా ఎక్కి తమ మొక్కులను తీర్చుకుంటారు. కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయ ప్రాంగణంలో ఓ పక్క శ్రీరాముని అచంచల భక్తుడు హనుమంతుని భారీ విగ్రహం కనిపిస్తుంది. శ్రీరామ పాదాల చెంతనే తన స్థిర నివాసం అన్నట్టుగా స్వామి ఇక్కడ కొలువై భక్తుల అభిష్టాలను నెరవేర్చే చల్లని దైవంగా విరాజిల్లుతున్నాడు. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం